హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే టమాటా చారు ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడవగానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోండి. ఇవి కొంచెం బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో క్రష్ చేసుకున్న 10 ఎల్లిపాయలను వేసేసుకోండి. నేను పొట్టుతో వేసాను, మీకు పొట్టు ఇష్టం లేకపోతే తీసేయండి. ఇప్పుడు దీన్ని లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. చూసారా, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిలను వేసేసుకోవాలి. పొడువుగా సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి. ఎక్కువగా బ్రౌన్ అయ్యే అవసరం లేదు. ఇలా ట్రాన్స్పరెంట్ కాగానే ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కసూరి మేతి, కొంచెం కరివేపాకు వేసేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగుగా కట్ చేసుకున్న 4 టమాటా ముక్కలను వేసుకోండి. కొంచెం కొత్తిమీర కాడలతో పాటు వేయండి. కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా పొడి, కొంచెం చింతపండు వేసుకోవాలి. ఎక్కువ వేయకండి, జస్ట్ అలా లైట్గా పులుపు వస్తే సరిపోతుంది. లేకపోతే చింతపండు టేస్ట్ డామినేట్ అయిపోయేసి టమాటా టేస్ట్ రాదు. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోండి. మొత్తం ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఈ టమాటాలన్నీ కంప్లీట్గా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఆల్రెడీ సగం ఉడికిపోయాయి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా టమాటాలని స్పూన్తో మ్యాష్ చేయండి. మ్యాష్ చేసేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టేయండి. టమాటాలు కంప్లీట్గా మెత్తపడిపోవాలి, మ్యాష్ అయిపోయినట్టుగా అవ్వాలి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూసారా, టమాటాలు మ్యాష్ అయిపోయాయి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల నీళ్ళను వేసుకోవాలి. ఈ చారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. 3 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్ చూడండి. ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ టైంలో ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. బాయిల్ రాగానే ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చారుని 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోండి. ఎక్కువసేపు బాయిల్ అయ్యే అవసరం లేదు, 5 నిమిషాలు బాయిల్ అవుతే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత దీంట్లో కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో రుచికరమైన టమాటా చారు రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.